హరీష్ రావు బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పి బొగ్గు తన ముఖానికి మూసుకుంటున్నట్టుగా నాకు కనబడుతున్నది. అలొకేషన్స్ అన్నీ కూడా 4 జరిగితే 4గిట్లో 3 మీ చుట్టాలే, కేసీఆర్కి దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, అది వినోద్రావు గారి చుట్టాలు కూడా, మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా వస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే అవినీతి జరిగిందంటే మరి అవినీతి మీ చుట్టాల నుంచి నీకు ఏమైనా ముడుపులు అందలేదా? లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా? కాబట్టి మధ్యన సృజన్ రెడ్డి గారిని లాగితే మరి ఆయన ఉపేందర్ రెడ్డి గారి అల్లుడే కదా, మరి ఆ కోణం ఎందుకు చెప్పట్లేవు? అంత అతి తెలివి, మీకు మాత్రమే తెలివి ఉందనుకోవడం. దాంట్లో మళ్ళీ బట్టి గారి మధ్యన పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారికి మీ బామ్మాది ఇట్లా చెప్తుందంటారా? అరే బాబు, అసలు ఆడ అవినీతే లేదంటే నీలాంటి సొట్టికాయగాలు చెప్పిన దాన్ని ఎందుకు పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు మీ బామ్మారిది పడుతున్న తాపత్రయం మామూలుగా లేదు. అందుకనే మిమ్మల్ని బిల్లారంగా అన్నదనే విషయాన్ని కనీసం గుర్తుంచుకోకపోతే మేమేం చేయాలి? మిమ్మల్ని పట్టించుకోడు అసలు హరీష్ రావు, కేటీఆర్ను ముఖ్యమంత్రి పట్టించుకోడు. మీ మామనే పక్కన పెట్టిండు. కేసీఆర్ నేనింత పెద్ద అంత పెద్ద అంటేనే మీ మామని పట్టించుకోవట్లేడు. ఇంకా దానికి ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి తేవడం, బట్టి గారి మీద తేవడం అంటే మీకు అబద్ధాలు రోజు చెప్పి చెప్పి ఎక్కడికి వచ్చిందంటే అబద్ధమేదో నిజమేదో తెలియని స్థితికి మీరు వచ్చిండ్రు. ప్రజలు మీరు చెప్పేదంతా అబద్ధమని వాళ్ళు నమ్ముతున్నారు. మధ్యన సమస్య ఏంటంటే మీకు పిచ్చి లేచింది అనేది మీకు తెలియకపోవడం అనేది మీ సమస్య. దానికి మేమేం చేసేది లేదు. జిల్లాలు తీసేసినామంటావు నువ్వు, సిద్దిపేట తీసేస్తా అంటున్నా నువ్వు అంటావు, మీ బామ్మారిది సిరిసిల్ల లేపేస్తాడు అని మీ బామ్మారిది అంటాడు. నిజంగా కూడా ఇలాంటి పనికిమాలిన ప్రకటనల వల్ల మీకొచ్చేది ఏం లేకపోగా తెలంగాణ ప్రజలు ఏం కన్ఫ్యూజ్ కాదు. ఎవరు జిల్లాలు మారుస్తాను మీ బామ్మారిది, కోల్ స్కామ్ అయిందని నువ్వు. అంటే మీ దొంగతనాలు బయటపడే టైంకు ఒక పెద్ద 2 గాయించుకొని వాటి మీద ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏదో టార్గెట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతుంటే అందరికి కూడా ఆశాస్పదంగానే ఉన్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్రమాలతోనూ అవకతవకలతోనూ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకో కాంగ్రెస్ పార్టీ క్యాడర్కో అవి రావాలి. మరి అలాంటప్పుడు మీకెట్లు వచ్చినాయి? ఇంకా ఉపేందర్ రెడ్డి గారి కూతురుదైతే అంటే మీరు ఆరోపిస్తున్న మొట్టమొదటి అయితే మీ హయాంలోనే 2023 నవంబర్లో జరిగింది అది. కాబట్టి తెలివి లేకనో, తెలిసి తెలివి తక్కువతనంగానో, లేదంటే మాకే తెలివి ఉందని చెప్పి అతి తెలివితోనో మీరు చేసే ప్రకటనలను ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఫస్ట్ మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోరు. మీ ఇంట్లోనే నీకు మీ బామ్మారిది పడతలేదు, మరి మీ మామకు నీకు ఎట్లుందో తెలియదు, మీ మరదలేమో నీ మీదనే పడేడుస్తుంది. మీరు మీ సమస్యలకు వెళ్ళి బయటపడటానికి ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందని, ప్రభుత్వంలో ఏదో నష్టం జరిగిందని చెప్పి చికాకు మీకుంటే ఆ చికాకు ప్రభుత్వానికో రాష్ట్ర ప్రజలకు ఎందుకు కూస్తున్నారు? ఇది కేవలం ఒక ప్రాపగండా మాత్రమే. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఇంకా చేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది, లేకపోతే మీదే పరువు బజార్లో పడుతుంది. మీ ఇష్టం.